నమస్తే అన్న. నమస్తే. ఎక్కడనే మాది చిన్నకోడూరు. చిన్నకోడూరు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఎట్లా అనిపిస్తుంది మార్పు? మార్పు బాగానే ఉంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు ఎన్నోటి నుంచి దళితులకు ఇచ్చిర్రు. దళితులకి కొంతమంది వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళకే ఇచ్చిర్రు, మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. 10 లక్షలు సొంత గ్రామంకే ఇచ్చిండు, అది సొంత ఎవరికో ఇచ్చిర్రు, ఎవరికి రాలే. అందువల్ల కొన్ని హామీలు ఇచ్చిండ్రు, నెరవేరలే. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 6 గ్యారంటీలు ఓకే చేసిర్రు. ఇది రైతులకు చాలా మేలు జరుగుతుంది. అంటే గ్యారంటీలు ఎన్ని అమలైనాయి ఇప్పటికి? 6 గ్యారంటీ అమలైనాయి. ఇది అందట ఏమేమి 6 గ్యారంటీ? 6 గ్యారంటీ గ్యాస్ది, బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీ, ఇంకేమున్నాయి ఇది గ్యాస్, ఆరోగ్యశ్రీ, బస్సు ఒకటే గ్యారంటీలా సబ్ ఇవన్నీ. సరే, ఇప్పుడు గతంలో మీకు ఇప్పుడు హరీష్ రావు ఉండదు కదా మీకు ఎమ్మెల్యేగా? హరీష్ రావు ఎట్లుంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఎట్లున్నది? ఇప్పుడు భాగవతం అన్ని హరీష్ రావు బయటపడుతున్నాయి. ఏది అపోజిట్ గెలిస్తే అదే, గెలవకపోతే భాగవతం తెలుస్తుందా? తెలియదు. సరే, అంటే గతంలో ఆయన మినిస్టర్గా ఉండే మొత్తం రాష్ట్రం అంతా ఒక నానుడు ఏముందంటే నిధులన్నీ తీసుకొని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ని పెట్టిరని చెప్పేసి అన్నారు. నిజంగా ఇక్కడ అంత నిధులతో డెవలప్మెంట్ జరిగిందా? జరిగింది. నిధులతో వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ కాన్స్టిట్యూన్సీలే డెవలప్మెంట్ అయినాయి. వీళ్ళే ముగ్గురు గెలిచిర్రు, మిగతా వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు? వాళ్ళ వల్ల జరగలేదు, వీళ్ళ వల్ల జరిగింది కాబట్టి వీళ్ళే ముగ్గురు గెలిచినాయి, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లా ఎవరి వైపు ఉంటారు జనాలు? ఎటేద్దాం అనుకుంటారు ఓటు? మొత్తం యూత్ మొత్తం బీజేపీ సెంటర్లో నరేంద్ర మోడీ ఉండాలి. ఎందుకు? కాంగ్రెస్ మంచిగా ఉందన్న కదా ఇప్పుడు. కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలి, స్టేట్లో నరేంద్ర మోడీ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే, మాకు ఒక 14 సీట్లు మమ్మల్ని గెలిపిస్తే మేము రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటుండగా. నరేంద్ర మోడీ తోటే అవుతుంది. నరేంద్ర మోడీ తోటి అవుతా? కోళ్ళు ఇప్పుడు ఈ పార్లమెంట్ కోళ్ళు ఉన్నారు, మరి బీజేపీ అభ్యర్థి ఎవరు ఉంటారు? కాంగ్రెస్ నీలం మధు మంచోడు కదా? క్యాండిడేట్ నుంచి కాదు, ఇది బీజేపీకి, ఇది నరేంద్ర మోడీ నుంచి సెంటర్లో ఉండాలి. బీజేపీ పనులు అవుతాయి. సరే, ఈయన రఘునందన్ రావు తెలుసా మీకు? మరి తెలుసు, ఆయన ఉన్నాడు. ఆయన పక్క ఆయన గెలుస్తాడు. అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నాయి పక్క. రఘునందన్ అదేంది వెంకటరామరెడ్డి రాడు. వెంకటరామరెడ్డి మీకు కలెక్టర్ ఉన్నప్పుడు బాగా డెవలప్ చేసిన చేయలే నిన్నలే మీరు దొడ్ల ప్రధానాలు వేసారు, తెలియదా? అంటే తెలియదు. ఆయన మీ ఊరు అయిన ఈ ఏరియా అయిన ఒక ఆయన చెప్తుండే ఏమని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తారు, నువ్వు చేసిన సేవ వస్తుంటుంది అని చెప్పి చెప్తారు. ఎవరికి ఏం మేలే. మీరు తోటి మండలం చేస్తే అడిగి పోతే రంగనాథ చేస్తే వాళ్ళు చెప్తలేరా? వాళ్ళే తెలుస్తారు. మీ ఊరే కదా? మాది కోలే. వాళ్ళకి వాళ్ళకేమో నాలుగు వచ్చి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి ఇష్టం గుండెలు పెట్టుకుంటారు. ఒక మీటింగ్ లో కలిసినట్టుండు. ఈ మీటింగ్ లో చెప్తుండే, మా ప్రాంతం మొత్తం నిన్ను గుండెలో పెట్టుకుంటుంది సార్, నువ్వు చేసిన సేవ వస్తుంటుంది అని చెప్పి. ఏం చేసిండట? అడగనోడు ఏం సేవ చేసిండు? అరే మీకు తెలిసి ఉంటుంది కదా. ఉన్న భూములు పోయినా ఎవరికైనా ఇచ్చిండా? ఎవరికి ఇవ్వాలి. సరే, మొత్తం మీద రఘునందన్ గెలిచే అవకాశాలు ఉన్నాయంట? 100% రఘునందన్ గెలుస్తాడు. ఓకే అన్న. నీలమ్మదికి ఏం లేదు అర్జు? నీలమ్మదికి పడతాయి, ఓట్లు పడతాయి, కానీ విన్ అయితే రఘునందన్ రావు గెలుస్తాడు. బీఆర్ఎస్ అంటావా? 0 పడాయి. 100% ఒక సీటు కూడా రాదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.